ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో చిన్నపిల్లల కోసం కాదు. చిన్నపిల్లలు చూడకండి, చూడనివ్వకండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే చూడండి. అబ్బా, ఎంతసేపటిగా మంచి వీడియో వచ్చింది. సూపర్. ఎర్రపుగ్గడు ఎప్పుడు కరెక్ట్ టైంకి చేస్తాను. అలా బా చెప్పు బా. అరే జిలేబీ ఎర్రపుక్క ఏం చేస్తున్నావురా? సంక్రాంతి పండగ రోజు కదా, పూజలో ఉన్నా బా. నీ పూకులో మొహానికి పూజ కూడా ఎందుకు ఏం పూజ చేస్తున్నారా జిలేబీ? మన కులదేవత డానియల్స్ పూజ బా. ఈ ఎర్రపుక్క పొద్దున్నే స్టార్ట్ చేసినావా? ఈ మన ఎవరు బా పేరు? సర్లేగా నేను బయటికి పోదాం రారా జిలేబీ, చిరాకు దింగుతుంది ఇంట్లో. ఓకే బా, ఇప్పుడే వచ్చేస్తా. ముట్టి కడుక్కొని రారు, మర్చిపోయావు. ఓకే బా. A few moments later. ఏమ్రా జిలేబీ పొద్దున్న ఇటు తగలబడ్డావు? మా ఓన్ మడ్డగున ఉంది, ఒక్కరోజు కూడా ఉన్నావా నువ్వు? మీ ఓనే ఫోన్ చేసి బయటికి పోదాం రా, మా అయ్యి ఇంట్లో చిరాకు దింగుతుంది అన్నాడు అంకుల్. అరే ఎర్రపుక్క జిలేబీ నేను ఎప్పుడు చెప్పినారా అట్లా? ఏమ్రా గులాబీ ఉన్నావా అట్లా? లే డాడీ, నేనేం అట్లా అనలే డాడీ, వాడు కావాలని చెప్తుండు. నువ్వు ఇందాక ఫోన్లో అలానే అన్నావు కదా. ఇద్దరికి గుద్దా బాబు తెలిసిందిరా మీకు, లోనకు పోండి. ఓకే డాడీ. అరే ఎర్రపుక్క జిలేబీ నేను ఎప్పుడు అనాలి అట్రా? ఎందుకు అట్లా ఇరికిస్తున్నావు మా అయ్య దగ్గర అన్నాను. ఈ జోక్ అన్నాడా? గుణపం తెచ్చి గుద్దలా పెడతా. ఏం చెప్పులరా ఎర్రపుక్క, మా అయ్య దెంగుతాడు అన్న తర్వాత. మా సారీ మా, ఇంకెప్పుడు చేయను మా. లే గులాబీ ఒకసారి బయటికి రా. డాడీ చెప్పు డాడీ. ఇదిగో ఈ 5,000 తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేయరా పిచ్చుకుత్తల పాపారావుకి. పిచ్చుకుత్తల పాపరావు ఎవరు డాడీ? మా అదే మా, మొన్న ఒక అమ్మాయి జల్లాగితే టీచర్ వచ్చి దెంగారుగా నిన్ను. ఆ అమ్మాయి వాళ్ళ డాడీ బా. ఏంద్రా జిలేబీ ఏం చేస్తున్నావురా స్కూల్లో నువ్వు? డాడీ నేనేం చేయలే డాడీ, వాడు కావాలని చెప్తుంది డాడీ. అరే ఎర్రపుక్క జిలేబీ నేను ఎప్పుడు చేసినారా అట్లా? మీ ఇద్దరికి బాగా బలిసిందిరా. స్కూల్లో కంప్లైంట్స్ వస్తున్నాయి, మీ మీద అమ్మాయిలు అనుకోబడుతున్నారంట మీరు. డాడీ జిలేబీ గాడే డాడీ, నేనేం చేయలే డాడీ, స్కూల్లో మంచిగా ఉంటా డాడీ. సర్లే పోయి ఆ పని చేసి రండి ఫస్ట్. ఓకే డాడీ. రే ఇదిగో అట్లనే ఈ 2,500 కరెంటు బిల్ కట్టండి. ఓకే డాడీ, వెళ్ళి డిపాజిట్ చేసి కరెంట్ బిల్ కట్టొస్తాను డాడీ. మా ఆ ముగ్గు చూడు బా, అబ్బా ఎంత బాగుందా. ఎర్రపుక్క ప్రెస్సర్ నాకు అట్లా ముగ్గులు చూపించి నువ్వే ఆ ముగ్గేసి అమ్మాయిని చూసి పటాయిస్తున్నావు. ఈ బాగానే కనిపెట్టావా? ఈ ఇయర్ కూడా కనిపెట్టావా మనకన్నా? నేను నీకులో ఎర్రపుక్కను కదరా పిచ్చిపోకడా. మన క్లాస్ సరోజ ఇక్కడే ఉంది మా. నీకు సరోజ అంటే ఇష్టమేగా, సెట్ చేయనా? సెట్ చేయరా జిలేబీ ప్లీజ్ రా. బా దాని దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టు చెప్పు. ఇంతవరకు ఇలాంటి ముగ్గు ఎక్కడో చూడలేదు, చాలా బాగా వేసావు ముగ్గు అని చెప్పా. చూపర్ అంటే చూపర్ ఉంది ముగ్గు అని చెప్పు బా. హాయ్ సరోజా, ముగ్గు చాలా బాగా వేసావు, ఇంతవరకు ఎక్కడ చూడలేదు, సూపర్ ఉంది. అరే గులాబీ పిచ్చిపోకడా, అది ముగ్గు కాదురా. పండగ రోజున మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బ్లీచింగ్ జల్లి వెళ్ళారు, అందుకే నేను పిచ్చిపోకడా అనేది. అరే జిలేబీ నా కొడక, నన్ను ఎప్పుడు ఇట్లా ఎర్రపుక్కని చేస్తావేరా నువ్వు? బాబా నిజంగా నేను ముగ్గు అనుకున్నావా? సారీ బా. బాబా ఏం కాదులే బా, బొక్క సరోజ కాకపోతే జీరోజా, ఏదో ఒకటి ఉంటుందిలే బా మనకి. నా మడ్డ నువ్వు నాకేం సెట్ చేయొద్దు కానీ పా, బ్యాంక్కి వెళ్ళి డబ్బులు కట్టేసి వద్దాం. ఓకే బా పదా. బా 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 ఒక్క నిమిషం అబ్బా. ఏందిరా పిచ్చకలు నలిగినాయా? ఎందుకు ఆపమంటున్నావు పద్దాక? బా ఒక్కసారి ఆ బ్యానర్ చూడు బా. ఏ బ్యానర్ రా? అదిగో అటు చూడు బా. దెంగినంత దెంగుకో. సంక్రాంతి సందర్భంగా ఊరి చివరిన తోటల్లో కోళ్ళ పందాలు, కాయరాజా కాయలు, బొమ్మలాటలు, సినిమా బొమ్మల మీద డబ్బులేసి మీ డబ్బులు డబల్ చేసుకోండి. ఏంద్రా జిలేబీ ఏంట్రా ఇది? బా ఇది బెట్టింగ్ లాంటిది బా, డబ్బులు మాత్రం ఫుల్గా వస్తాయి బా. తాడు బంగారం, కోళ్ళ పందాలు వీటి మీద డబ్బులు ఏదో అనుకో బా, పిచ్చి డబ్బులు వస్తాయి బా, నీ ఇష్టం బా. నీ పూకుకు దన్నోరా జిలేబీ, ఆల్రెడీ నన్ను ఒకసారి బెట్టింగ్ అని మడ్డ కుడిపించినావు. బా అది బెట్టింగ్ బా, ఇది ఈజీగా వచ్చేస్తాయి బా. కోళ్ళ పందాలు ఏ కూడా ఇది ఈజీగా చెప్పొచ్చు బా, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది బా, నేను పక్కా చెప్తా బా. అది అట్లుంచరా, ఇంతకీ డబ్బులు ఏడున్నాయి మన దగ్గర? బా ఒక్కసారి గుర్తు చేసుకో బా. Flash back. ఈ 5,000 తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేయరా పిచ్చుకుత్తల పాపారావుకి. అరే ఎర్రిపుక్క జిలేబీ, అవి మాయ బ్యాంకులో ఏమని ఇచ్చినారా? దింగుతుర్రా పోతే. బా పోవటం ఉండదు బా, పక్క డబల్ అయితే బా డబ్బులు. అరే జిలేబీ పక్కానరా వస్తాయిగా? బా పక్క బా, ఫస్ట్ బండి తిప్పు అటు తోటలోకి బాని. బా అదిగా బా వచ్చేసింది. సంక్రాంతి సందరంతా ఇక్కడే ఉంది బా, దెంగేస్తున్నారు డబ్బులు అందరూ. అరే జిలేబీ చూస్తుంటే భయం అవుతుందిరా, వెళ్ళిపోదాం పదరా. మా అయ్య కుక్కని దింగినట్టు దింగుతారు ఈ డబ్బులు పోతే, పదరా పోదాం. బా ఏం భయపడక బా, డబ్బులు వస్తాయి బా. సరే నీ ఇష్టం బా, పోదాం పా. మొన్నేమో రానీకి డ్రాయర్ కొంటా అన్నావు, రజనీకేమో గాజులు కొంటా అన్నావు, మరి ఎట్లా అయితే బా? డబ్బులు వస్తే కొనొచ్చు బా. అది డాయర్ కదరా పూక, డ్రెస్ రా. ఏదైతే ఏంటి బా, డబ్బులు లేకుండా ఎలా కొంటా బా, డబ్బులు లాగి కొను బా, నీ ఇష్టం బా. ఇంకా సరే రా జిలేబీ పా ఆడదాం. A few minutes later.
అరే పక్కా వస్తాయి కదా. బా పక్కా వస్తాయి చూడు, కుడికాలు పెట్టి ఎంట్రీ అవ్వబా. ఓకేరా జిలేబీ, అంతా నీ మీద నమ్మకంతో వస్తున్నా పా. అదిగో బా కోడి పందాలు చూద్దాం పా. ఫస్ట్ 500 వేద్దాం బా ఈ కోడి పందాల మీద. పక్కా వచ్చేస్తే ఇంకెళ్ళిపోదాం, ఓకేనా? అరే ఎట్లరా జిలేబీ ఆ కోడి పందాలు నాకు తెలియవురా. బా ఏం లేదు బా, అదిగో ఆ 2 కోళ్ళు ఉన్నాయిగా, వాళ్ళిద్దరు అదొకటికి వీళ్ళదొకటి బా. ఆ రెండింటికి పోటీ పెడతారు, ఎవరు గెలుస్తారో చూసి చెప్పడమే బా. ఇది బా. అవునా, అయితే ఏది గెలిచిద్దంటావు రా జిలేబీ? ఆ ఎర్ర కోడి చూడు, కొత్త బాగుంది. నాకు తెలిసి అదే గెలిచిద్ది అనిపిస్తుంది బా. ఆ నల్ల పుంజకి అంత లేదు బా, ఒట్టి ఎర్రపూట లాగా ఉంది చూడు. నా నల్ల పుంజుని అంటే దెంగుతా, గుద్దబాలు ఆడిద్ది నా నల్ల పుంజు. అరే జిలేబీ ఆ నల్లదే గెలుస్తుందేమో రా, దాని మీద వేద్దాంరా. బా వాడు పూకు బా, గెలవదు సావదు బా, మనమే గెలుస్తాం చూడు. సరే పద వేద్దాం బా. A few inches later. అన్న ఆ ఎర్ర కోడి మీద 500 అన్న. ఎర్రకోడి నల్లకోడి కాడు, అదిగో వాళ్ళిద్దరు ఉన్నారు పుంజు లంజు, వాళ్ళ మీద పందాలు వేసుకోవాలి మీరు. అదిగో ఆ ఎర్రకోడి ఏమో ఆ లంజుది, ఆ నల్లకోడి ఆ పుంజు గారిది. అవునా, ఓకే ఓకే బాబాయ్. అయితే ఆ ఎర్ర కోడి ఎవరిది, ఆ లంజదా? లంజా గింజా కాదు, లంజు నా పేరు. సారీ అన్న. బాబాయ్ లంజు మీద 500 బాబాయ్ మాది. ఏరా జిలేబీ పక్కా గెలుస్తాం కదా మనం. బా ఇచ్చి పడచ్చు చూడు లంజు. ఓకే బాబు, అదిగో స్టార్ట్ చేస్తున్నా చూడండి. బాబా సూపర్ బా, మన కోడి చూడు బా ఎలా కొడుతుంది, ఫుల్ ఆడుతుంది బా. వావ్ కొట్టేదా బా, 500 వచ్చాయి. అవునరా మన కోడి బాగా ఆడుతుంది. ఏ జిలేబీ ఏంట్రా, అదేంట్రా మన కోడి వెనక పడిపోయిందిరా, కింద పడిపోయిందిరా జిలేబీ, అయిపోయిందిరా. యా ఓడిపోయానురా జిలేబీ. బా ఏంటి బాగా అయిపోయింది. నాకు గెలిచేది బా, పక్క గెలిచిద్ది అనుకన్నా. ఇల్లా కోడి మడ్డ కూడా ఎర్రిపుక్క, డబ్బులు దగ్గర పెట్టావు కదరా 500 అనవసరంగా. Meanwhile. బా అటు చూడు బా, గుండు పండుగ ఏంటి ఇక్కడ ఉన్నారు? గుండు పండుగ ఏంట్రా ఎక్కడ ఉన్నారు? ఏంట్రా మీకు చేతిలో అంత క్యాష్ ఉంది? జిలేబీ మాకు ఇందులో డబ్బులు వచ్చారా, కాయ రోజు కాయ ఆడడం ఇప్పుడు దాకా. అవునా, ఎలా ఆడారా ఇది, డబ్బులు వస్తాయా పక్క? బా ఇది కూడా ఈజీ గేమ్ బా, పక్క డబ్బులు వస్తాయి బా. నువ్వు కొత్త ఎర్రిపుక్క అన్నీ ఇంతే చెప్తావు. అరే గుండు నువ్వు చెప్పరా ఎట్లా ఆడాలరా అది? ఏం లేదురా గులాబీ, అదిగో రెడ్ గ్రీన్ 2 ఉన్నాయి కదా, వాటి మీద నువ్వు డబ్బులు పెడతావు, గ్రీన్ వచ్చింది రెడ్ వచ్చిద్దని. నువ్వు చెప్పింది వస్తే నీకు డబ్బులు వస్తాయి, లేకపోతే నీకు గుద్దలో గుండు పడిద్ది. అవునా, ఈ గేమ్ మీద బాగుందిరా, ఇది ఆడదాం పట్టు. అవును బా, ఫస్ట్ రెడ్ బా, రెడ్ మీద 500. దింగి ఎర్రిపుక, నువ్వు చెప్పింది అసలేను, నువ్వు చెప్పింది నాకు ఆపోజిట్ వేస్తారు పిచ్చిన కొడక. గ్రీన్ మీద వేస్తా చూడు. అన్న గ్రీన్ మీద 500 అన్న. ఓకే బాబు ఓకే, గ్రీన్ మీద 500 కాయన జక్కాయ గ్రీన్ రాకపోతే గొంతులోకి పాయింట్ తిప్పుతున్నా చూడు బాబు, తిప్పేదాను. ఓ మై గాడ్, రెడ్ వచ్చింది బాబు, నీకు గుద్దలో గుయ్యి అంది బాబు. బా చెప్పా కదా బా, అనవసరంగా 500 ఇంకా పోయినాయి బా. అవునరా జిలేబీ, నువ్వు చెప్పింది నా బాగుండే, 500 అనవసరంగా దింగినేరా మళ్ళీ. మరేంటి బా, నాకు తెలుసని చెప్పాక బా, ఈ గేమ్ పక్కా వస్తాయి బా. సరే ఇప్పుడు నేను చెప్పేది నువ్వు బా, డబుల్ చేసుకుంటూ పోదాం. ఇప్పుడు 500 పోయాయి కదా, నెక్స్ట్ 1000 వేద్దాం. ఆ 1000 కూడా పోయాయి అనుకో, 2000 వేద్దాం. అట్లా పెంచుకుంటూ పోదాం బా, ఒక చోట గెలుస్తాం, అప్పుడు మన డబ్బులు మనకు వచ్చేస్తాయి, ఎక్స్ట్రా వచ్చేస్తాయి బా. ఎలా ఇచ్చా బా ఐడియా? అవునరా జిలేబీ, ఇదేదో మంచి ఐడియా లాగా ఉందిరా, చేద్దాం పట్టరా, డబల్ చేసుకుంటూ పోదాం, పక్క గెలుస్తాం. బా ఈసారి పక్కా వస్తాయి, 1000 వేయి బా గ్రీన్ మీద, సరేనా? డబుల్ చేసి 1000 వేద్దాం. జిలేబీ వెయ్యేద్దాం ఆగ్రా. Few inches later. కాయన జక్కాయ మళ్ళీ వచ్చాడు బాబు, గ్రీన్ మీద ఈసారి 1000 అంటున్నాడు. గుద్దలో కుండ పడిద్దాం, నా నోట్లో సుల్లు పడిద్దాం, చూద్దాం బాబుకి. తిప్పుతున్నాను చూడండి బాబు కాయిన్. ఓ మళ్ళీ రెడ్ వచ్చిందా, నీ గుద్దలో గుండు పడింది బాబు. రే జిలేబీ మళ్ళీ ఏందిరా, మళ్ళీ రెడ్డే వచ్చిందిరా, డబ్బులు దింగినరా 1000 రూపాయలు. బా కూల్ బా, ఈసారి ట్రబుల్ చేసి చెప్తా, 3000 వేయి చెప్తా బా. ఓకేరా జిలేబీ, ఆగి వేద్దాం. అన్న సేమ్ గ్రీన్ మీద 3K వేయన్నా. బాబు మళ్ళీ 3000 అంటున్నాడు గ్రీన్ మీద, చూద్దాం బాబు. కాయన జక్కాయ కొత్తలోకి ఏం చేస్తాడో చూద్దాం. కాయిన్ తిప్పుతున్నాను చూడండి బాబు. ఓ మళ్ళీ రెడ్ వచ్చింది బాబు, నీ గుద్దలో గుయ్యి అందయ్యా మళ్ళీ. అరే జిలేబీ 3000 పోయినారా. బా ఏం కాదు బా, ఇంకో 5000 అయి చెప్తా, పక్క వచ్చేది బా. ఈసారి లాస్ట్ ఛాన్స్, గ్రీన్ మీద పక్క వచ్చింది. ఇన్నిసార్లు రెడ్ వచ్చినారు, పక్క గ్రీన్ వచ్చింది బా, చూడు వేసే. అరే జిలేబీ డబ్బులు పోతే మరి భయం అవుతుంది, వద్దులేరు ఇంకా ఆపేద్దాం రా, పోదాం రా. బా షూర్ షాట్ బా, ఈసారి పక్క కలిసేద్దాం బా, నీ ఇష్టం బా. నా మడ్డరా, నువ్వు ఎందుకురా ఇట్లా దింగుతున్నావు నన్ను? వస్తుంది అంటున్నావు, మడ్డ గుడిపిస్తున్నావు రా రేపు ఒక జిలేబీ. బా ఈసారి పక్క బా, ట్రై చేయ బా, నీ ఇష్టం బా. అన్న ఈ 5000 అయ్యన్న గ్రీన్ మీద. ఓ బాబు మళ్ళీ వచ్చాడు, ఈసారి 5000 అంటున్నాడమ్మా. గ్రీన్ మీద చూద్దాం ఏమైద్దో. కాయ కొత్తలోకి కాయిన్ వేసాను చూడు బాబు. ఓ మళ్ళీ రెడ్ వచ్చింది బాబు. నువ్వు ఇంకా సర్దుకామని నెత్తిన గొడ్డేసుకుంది ఇంకేయటం. సరే బాయ్ మా బాబు. అరే జిలేబీ ఎర్రిపుక డబ్బులన్నీ పోయినాయిరా. అంటే అది
ఎందుకంటే బాబు మీకు 20,000 గెలుచుకున్నారు గుండు పండు ఇదిగోండి తీసుకోండి. రే మీకెలా వచ్చారా డబ్బులు? నీ గురించి తెలియదు అనుకున్నవరా గులాబీ. నీ గురించి నీ దరిద్రం గురించి మాకు తెలుసు. నీకు ఆపోజిట్ వేస్తే పక్కా వస్తాయని మాకు తెలుసురా. అందుకే నీకు ఆపోజిట్ వేసుకున్నాం. థ్యాంక్ యూ రా గులాబీ. రిపుకులరా ఎవరిచ్చారా మీకు ఈ ఐడియా? అదిగో జిలేబీ గాడే మాకు ఈ ఐడియా ఇచ్చాడు. నీకు ఆపోజిట్ వేస్తే ఏదైనా గెలుస్తామని చెప్పాడు. అరే జిలేబీ ఎర్రిపుక, నా పక్క నుండి నన్నే మడ్డ గుడిపించినావు కదరా. బా సారీ బా, నేను అలా అనుకోలేదు బా, పక్కా గెలుస్తాం అనుకున్నాం బా. వాళ్ళకేదో చెప్పాలని ఊరికి జోక్గా చెప్పా బా, నిజంగా వేసుకున్నారు పిచ్చిన కొడుకులు. పిచ్చిన కొడుకులు వాళ్ళు కాదురా మనం, ఎర్రిపుక. మడ్డ గుడిసినాం కదరా, డబ్బులన్నీ దెంగినాయి. బా మరి బ్యాంకులో డబ్బులు ఎలా వేయాలి బా? అదేరా అర్థం కావట్లే, మా అయ్య గుద్దబాలు దింగుతుడు. ఏం అర్థం కావట్లేరా, వచ్చబడుతుందిరా జిలేబీ. Meanwhile, ఓలోలోలో ఇవాళ సాయంత్రం ఊరి చివరిన తోటల్లో నైట్ 9ంటికి ముత్యాల మాణిక్యం గ్యాంగ్ తో రికార్డింగ్ డాన్స్ వేస్తుందంట. అందరూ వచ్చి చూసుకోవచ్చు. ఈసారి రికార్డింగ్ డాన్స్ లో ఫారెన్ అమ్మాయిలు కూడా వస్తున్నారంట. టికెట్ 100 రూపాయలే, అందరూ వచ్చి చూసుకోవచ్చు. లో బా రికార్డింగ్ అందంట బా, పారణమ్మలు కూడా వస్తున్నారంట బా. మా వెళ్ళి చూసొద్దాం బా, కొత్త వాళ్ళు ఉంటారు బా. డబ్బులని బోధింగి రికార్డింగ్ డాన్స్ అంటావా ఎర్రిపుక? దాని రికార్డింగ్ డాన్స్ అవుతుందా? నా బట్టలు ఇప్పుతా, ముడ్డి చూడు ఎర్రిపుక. బా అలా అని కాదు బా, నీకు కొంచెం మైండ్ రిలాక్స్ అయిద్దని చెప్పా బా. డబ్బులు పోయాక బా బాధలో ఉంటావు కానీ. సర్లేపా, ఫారెన్ అమ్మాయిలు అంటున్నారుగా, వెళ్ళి చూసొద్దాం. నాకు తెలుసు బా నువ్వు పెద్ద కామకొక్కవని. మొత్తమై ఎర్రిపుక, నువ్వు పెద్ద పత్తి అన్నట్టు. a few moments later. ఓ జనం పెద్ద పెద్దగా ఉన్నారు బా. ఏటో ఓ బా అమ్మాయి చూడు బా ఎంత బాగుందా. రత్నాలు 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 బా బాగున్నారు బా ఆంటీలు. జిలేబీ పిచ్చిపోక షర్ట్ వేసుకోరా, ఇది పెద్ద 6 ప్యాక్ బాడీ అన్నట్టు, ఎండిపోయిన వట్టకాయలు ఉన్నట్టు ఉంటుంది. ఆంటీ ఎంత బాగున్నారు అబ్బా. అంత కొద్దిగా ఉంది, ఒక్కసారి వస్తే ఊపేస్తా. అసలుడే గాని మహానుభావుడు. A few minutes later. ఇంతకీ ఫారెన్ అమ్మాయిలు అన్నారు, ఎక్కడ ఉన్నారా ఫారెన్ అమ్మాయిలు? అసలు ఒక్కళ్ళు కూడా కనిపించలా. అదే బా నాకు కూడా కనిపించలా. ఆగు అంకుల్ని అడుగు, నా పక్కన ఉన్నాడు. ఆగురా నేను అడుగుతా అంకుల్ని. అంకుల్ 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 ఒకసారి చూడండి అంకుల్, ఈ అంకుల్ నెర్రిపోకులా ఉన్నాడు, ఓ సొల్లు కడుతున్నాడు ఏంట్రా ఆంటీని చూసి. అంకుల్ ఒకసారి చూడండి అంకుల్. బా అలా కాదు మా, ఒకటి దెంగబా బొత్త మీద వాడే పలుకుతాడే. ఉండరు జిలేబీ, ఆగు దెంగుదాం ఒక నెత్తి మీద. ఓ అంకుల్ ఇప్పుడు తిరగండి అంకుల్ ఒకసారి. ఫారెన్ అమ్మాయిలు అన్నారు. డాడీ 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 ఏంటి డాడీ ఇక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మాయిల దగ్గర రికార్డింగ్ డాన్సుల దగ్గర ఉన్నావా? పొద్దుననగా డబ్బులు దింగిపోయి ఏం చేస్తున్నావు డబ్బులని? డాడీ డాడీ నేనేం చేయలే డాడీ. ఇగో ఈ జిలేబీ గన్న నా బెట్టింగ్ సైడ్ తీసిపోయినాడు, పందాలు వేపించి దింగ పెట్టినాడు డబ్బులన్నీ. అమ్మ పీయర పొగ్గన్న నిరికిచ్చేటట్టున్నా, సైలెంట్ గా పారిపోదాం. నీ వెనక ఎవ్వరు లేరు కదరా, నువ్వు ఒక్కడివే వచ్చినావు ఎర్రిపుక. జిలేబీ గాని మీద దూస్తున్నావు, నీకు ఇంటి పారా, ఇంటికి వా, నీ గుద్ద దెంగుతా. డాడీ డాడీ సారీ డాడీ, నేనేం చేయలే డాడీ, ప్లీజ్ డాడీ సారీ డాడీ. మడ్డ గుడిపించినావు కదరా జిలేబీ నన్ను.